బొట్టేంట్రా? ఆఫీస్ లో మగవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదని మీ ఆయన ఉన్న రూల్ పాస్ చేశాడా? అసలు అంత పెద్ద బొట్టేంటి? తమిళనాడు కర్ణాటక బ్రాంచీల్లో పనిచేసి తెలుగు సంప్రదాయం మర్చిపోయినట్టున్నావు. అందులో ఉన్నదంతా నిజమే. ఇప్పుడు డబ్ వాయిస్ చూడండి సార్. రాత్రి మా ఇంటికి రమ్మంటే రాలేదేంట్రా? అది కాదే, ఇంట్లో మీ ఆయన ఉన్నాడన్నావుగా, ఆయన ఉండగా నన్ను ఎలా రమ్మంటావు చెప్పు? నీ బొందా, ఆయన ఉంటే ఏం పోయింది? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏ గేటో గోడో దూకి రావచ్చు కదా. నువ్వెప్పుడు ఇంతేరా. ఆగరా, కదలకు. అరే మిస్టర్ పార్దు, నువ్వు ఒకసారి వచ్చి బోన్లో నిలబడు. నువ్వు వెళ్ళమ్మా. కోర్టు పరిమితులను దాటలేను కాబట్టి నిన్నేమనలేకపోతున్నాను. ఏ కారణంతో అసలు కోర్టుకొచ్చావయ్యా? ఆ పిల్ల ఏం నేరం చేసిందని తన్నింత అన్యాయం చేశావు? భార్య అంటే అంత చులకనైపోయిందా? కావాలనుకున్నప్పుడు మెడలోంచి తాడి కట్టి, వద్దనుకున్నప్పుడు మెడబట్టి బయటికి గంటేయడానికి అసలు నీకు ఎవరిచ్చారే అధికారం? అకారణంగా ఓ పవిత్ర స్త్రీమూర్తిని తీసుకొచ్చి బోనులో నిలబెట్టి ఆమె స్త్రీత్వాన్ని, ఆమె ఔన్నత్యాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచే అధికారం అసలు నీకు ఎవరిచ్చారయ్యా?